రామ్ చరణ్ ఫ్యాన్స్ని భయపెడుతున్న ఏఆర్ రెహమాన్ సెంటిమెంట్. ఒక్క హిట్టు లేదు బాబోయ్. సెంటిమెంట్స్ మూఢనమ్మకాలు మాత్రమే. అయితే ప్రతిసారి జరుగుతుందా అంటే నమ్మాల్సిన అవసరం లేదు. ఏఆర్ రెహమాన్ టాలీవుడ్కి ఏనాడు కలిసి రాలేదు. ఆయన మ్యూజిక్ ఇచ్చిన ఏ ఒక్క సినిమా కూడా హిట్ కాలేదు. ఈ సెంటిమెంట్ రామ్ చరణ్ ఫ్యాన్స్ని భయపెడుతుంది. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేసిన తమిళ్ సినిమాలు తెలుగులోకి డబ్ అయినాయి మినహాయించి డైరెక్ట్ తెలుగులో ఏఆర్ రెహమాన్ సంగీతం ఇచ్చిన సినిమాలు చాలా అరుదు. సంగీతంలో ఆయన చేసిన ప్రయోగాలు అద్భుతం. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అంటే ఆ సినిమా సగం హిట్ అంటారు. ఎందుకంటే అంత గొప్ప సాంగ్స్ ఆయన ఇస్తారు. దశాబ్దాల పాటు ఏఆర్ రెహమాన్ తన మ్యూజిక్తో అలరిస్తున్నాడు. రోజా మూవీతో మొదలైన ఆయన మహాప్రస్థానం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఆస్కార్తో పాటు అనేక అంతర్జాతీయ గౌరవాలు ఏఆర్ రెహమాన్ అందుకున్నారు. అంతేకాకుండా అంతర్జాతీయ వేదికల మీద మైకేల్ జాక్సన్ తర్వాత ఆ స్థాయిలో ఆల్బమ్స్ ఇచ్చారు. కానీ అదెందుకో ఎక్కువ కాలం నిలవలేదు. కానీ ఆయన వెంటనే ఇండియన్ సినిమాకు వచ్చేశారు. తమిళ్, తెలుగు, మలయాళం, బాలీవుడ్ ఇలా అనేక భాషల్లో ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ ఇవ్వడం తెలిసిందే. ఏఆర్ రెహమాన్ తెలుగులో మ్యూజిక్ అందించిన ఒక్క సినిమా కూడా సరిగ్గా ఆడలేదు. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించిన తెలుగు స్ట్రైట్ చిత్రాలు చాలా మటుకు విఫలం అయ్యాయి. 1993లో విడుదలైన నిప్పురవ్వ చిత్రానికి ఏఆర్ రెహమాన్ బ్యాక్ బీజిఎం ఇచ్చారు. ఇది భారీ డిజాస్టర్గా నిలిచింది. బాలకృష్ణ కెరియర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ అప్పటి వరకు నిప్పురవ్వ. అదేవిధంగా వెంకటేష్ నటించిన సూపర్ పోలీస్, రాజశేఖర్ హీరోగా చేసిన గ్యాంగ్ మాస్టర్ చిత్రాలకు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ ఇచ్చారు. అవి రెండూ కూడా ఫ్లాప్ సినిమాలుగా మిగిలిపోయాయి. అదేవిధంగా మహేష్ బాబు నటించిన హెచ్ఎస్ సూర్య తెరకెక్కించిన చిత్రం నానికి ఏఆర్ రెహమానే మ్యూజిక్ డైరెక్టర్. ఇది బిగ్గెస్ట్ డిజాస్టర్గా నిలిచిన విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ నటించిన కుమరం పులి చిత్రానికి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ ఇచ్చారు. ఇది కూడా డిజాస్టర్. అయితే కుమరం పులి తర్వాత ఏఆర్ రెహమాన్ ఏమాయ చేసావే చిత్రానికి అందించారు. ఏమాయ చేసావే సినిమా మాత్రం సూపర్ హిట్. మిగతావన్నీ కూడా ఫ్లాప్లుగానే మిగిలిపోయాయి. ప్రస్తుతం RC16కి మ్యూజిక్ డైరెక్టర్గా ఎంపికయ్యారు. దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్. దీంతో ఏఆర్ రెహమాన్ బ్యాడ్ సెంటిమెంట్ ఫ్యాన్స్ని భయపెడుతుంది. అయితే ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించిన ఏమాయ చేసేవే హిట్ కాబట్టి ఈ సెంటిమెంట్స్ని నమ్మాల్సిన అవసరం లేదు. కథనాలే చిత్ర విజయాన్ని డిసైడ్ చేస్తాయని కొందరు అభిప్రాయపడుతున్నారు.